ప్రియుని ప్రార్థించా రండి రండి దేవుని సన్నిధికి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సాగరమాత తల్లి భక్తులారా, ఈనాటి పరిశుద్ధ దీవి బలి పూజలు దిగిపుడి అగస్త్యరెడ్డి కుటుంబంలో దేవాది దేవుడు చేసిన సకల కృతజ్ఞత స్తోత్రముగా మంచి ఆయు ఆరోగ్యముల కొరకు సాగరమాత పేట దీవి బలి పూజ. అన్నపురెడ్డి జోసఫ్ సునీల్ తోమస్ కుటుంబంలో దేవాది దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత స్తోత్రముగా సాగరమాత పేట దీవి బలి పూజ. జి మనోజ్ రచిత కుటుంబంలో దేవాది దేవుడు చేసిన మేలు కృతజ్ఞత స్తోత్రముగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు దీవి బలి పూజ. ఆర్ హర్షిత్ నవీన్ వీరి కుటుంబాన్ని దేవాది దేవుడు దీవించినట్లు బిడ్డల శ్రేయస్సు కొరకు కుటుంబ శ్రేయస్సు కొరకు శాంతి సమాధానం కొరకు దీవి బలి పూజ. జి కిషోర్ కుటుంబంలో దేవాది దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత స్తోత్రముగా పూజ. నాగయ్య వెంకటమ్మ కుటుంబంలో దేవాది దేవుడు చేసిన మేలులకు కుటుంబంలో మంచి ఆయు ఆరోగ్యం కొరకు పూజ. పి మేరీ రత్నకుమారి గారికి మంచి ఆయు ఆరోగ్యం కొరకు వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి ఉన్నట్లు పూజ. రజిత్ కుమార్ కుటుంబంలో దేవాది దేవుడు చేసిన మన కృతజ్ఞత స్తోత్రముగా రాబోయే కాలంలో కూడా ఆశీర్వదించమని దీవి బలి పూజ. మరియమ్మ చిన్నయ్య కుటుంబంలో దేవాది దేవుడు చేసిన మన కృతజ్ఞత స్తోత్రముగా వీరికి మంచి ఆయు ఆరోగ్యం కలిగినట్లు సాగరమాత
సాగరమాతపేట పూజ భీములపల్లి చంద్రశేఖర్ కుటుంబంలో దేవాది దేవుడి మేలు కృతజ్ఞతా స్తోత్రముగా రాబోయే కాలంలో ఆశీర్వదించమని పూజ సిస్టర్ మేరీ నిసా గారి వీరి యొక్క కుటుంబంలో మరణించిన కేపీ అంతోని కేపీ సన్నీ కన్నపల్లి ఫ్యామిలీ మరేకల్ కుటుంబ సభ్యుల కోసము మరణించిన ఆత్మ కోసము దీపావళి పూజ పుష్ప వీరి కుటుంబంలో దేవాది దేవుడు చేసిన సకలమైన కృతజ్ఞతా స్తోత్రముగా రాబోయే కాలంలో ఆశీర్వదించాలని పూజ. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కెనడీ జోసెఫ్ అనే బిడ్డకు దేవాది దేవుడు మంచి ఆరోగ్యంలో కలిగినట్లు రాబోయే కాలంలో కూడా కెనడీ జోసెఫ్ గారిని దేవాది దేవుడు దీవించినట్లు పూజ. మాథ్యూ నషాత తాను జన్మదినోత్సవం జరుపుకున్న సమయంలో మాథ్యూ నషాతాను బిడ్డకు కావలసిన ఆత్మీయ శారీరక మేలులను దేవాది దేవుడు వస్తున్నట్లు కుటుంబ సభ్యులందరినీ దీవించమని సాగరమాతపేట పూజ. ఫాతిమా లూర్దు మేరీ జోసఫ్ వీరి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లు దీపావళి పూజ. పిల్లారా, మరి ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్న కుటుంబ సభ్యులు సాగర్ రెడ్డి సురేఖ కుటుంబాన్ని దేవాది దేవుడు ఆశీర్వదించిన కృతజ్ఞతా స్తోత్రముగా హనీష్ రెడ్డి నిరూషా రెడ్డి యొక్క ఇద్దరు బిడ్డలను కూడా దేవాది దేవుడు దీవించాలని ఈరోజు అన్నదానం చేస్తున్న వీరి కుటుంబాన్ని దేవాది దేవుడు 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా దీవించాలని మనమందరం కూడా ఈ పరిశుద్ధ దీవ్య బలి పూజలో భక్తివంతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, సాగరమాత తల్లి భక్తులారా, మీ అందరినీ కూడా యేసుక్రీస్తు దివ్య నామములో ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. మనమందరము కూడా ఈ పరిశుద్ధ శనివారం రోజు ఈ దివ్య బలి పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పులను జ్ఞప్తికి పరచుకుంటూ ఆ దేవాది దేవుని పాప మన్నిపుకై ప్రార్థిస్తూ ఈ పరిశుద్ధ దివ్య బలి పూజలో భక్తివంతముగా పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మా పాపములను పూజించుగా ఏదైనా తలంచు చేత వాకు చేత క్రియలు చేత హస్తు చేత గొప్ప చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు పవిత్రత పరిశుద్ధ సత్యదూతలు పునీతులను సహోదరి సహోదరుల మీరు నాకు మన కర్త సర్వేశ్వరుడికి ప్రార్థింపవలనని బ్రతమాలను పొందుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నీకే కన్నికైన పరిశుద్ధ సాగరమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకదరితము నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి ఈ గైకమును జీవించుచు పాలించు మా నాథులను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మనము సత్యవ్యాపకములో తోటి పరివారం ఉన్నట్లు వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. మొదటి పట్టణము పునీత యోహాను వారు రాసిన 3వ లేఖ 1వ అధ్యాయం 5వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రియమిత్రుడా, సోదరులకు ముఖ్యముగా పరాయి వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయించున్నావు. వారు నీ ప్రేమను గూర్చి దైవ సంఘము ఎదుట సాక్ష్యము ఇచ్చింది. దేవుని సేవకు తగినట్లుగా నీవు వారిని సాగనంపుట యుక్తము. ఏలయన
అన్యుల నుండి ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము వారు బయలుదేరిరి. కనుక మనము సత్యవాపకములో తోటి పనివారమగునట్లు వారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాము. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుండి 45వ వచనం వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణముకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందన వచనం పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతు చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాయను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే
నా గర్భమందున శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తుని స్తుతించుగాక. క్రీస్తునాథయందు మిక్కిలి పిల్లకు సహోదరి సహోదరులారా, అందరూ కూడా మీ యొక్క కనులను మూసుకుని శిరములో ఉంచి ప్రార్థించండి. అందరూ కూడా రెండు చేతులను పైకి ఎత్తి మీ యొక్క హృదయములను, మీ యొక్క జీవితములను ఆ యేసయ్యకు సమర్పించండి. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధమైన సమయంలో ప్రభువా, మీ పవిత్ర దివ్యమైన పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో, మీ ఆత్మీయ అనుగ్రహంతో దీవించండి ప్రభువా. ఈనాడు మీ పరిశుద్ధ దివ్య పాదపీఠ సన్నిధికి వచ్చి ఈ పరమ పవిత్ర దివ్యమైన పూజలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి. ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను దీవించండి ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న మీ విశ్వాసులందరినీ ఆశీర్వదించండి తండ్రి. మేమందరం కూడా మీ దివ్య చిత్తానుసారముగా, మీ దివ్య వాక్యానుసారముగా జీవించే మీ మెయిన కృపావరణను మా అందరికీ కూడా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథునందు మిగిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ శనివారం రోజు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము మన జీవితంలో మరియ తల్లి పాత్ర. మన జీవితంలో మరియ తల్లి పాత్ర. కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనంలో దావీదు మహారాజు ఈ విధముగా తెలియజేస్తున్నాడు. ఓ నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభువు చేసిన ఉపకారములను ఏనాటికి మరువకు. ఓ నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, ప్రభువు చేసిన ఉపకారములను ఏనాటికి మరువకము. ఇలా మీ అందరూ ఒక చిన్న ప్రశ్న. మన దేవుడు అపకారము చేసే దేవుడా లేదా ఉపకారము చేసే దేవుడా? ఎవరు? మన దేవుడు అపకారము చేసే దేవుడా లేదా ఉపకారము చేసే దేవుడా? హల్లెలూయా. చాలా చక్కగా చెప్పారు. హల్లెలూయా. మన దేవుడు ఉపకారం చేసే దేవుడు. అయితే ఉపకారం అన్న పదానికి లోతైన అర్థాన్ని చూస్తున్నట్లయితే, ఊ అనగా ఉన్నవాడు, పా అనగా పరిశుద్ధుడు, కా అనగా కరుణామయుడు, రా అనగా రక్షకుడు, ము అనగా మృత్యుంజయుడు. అటువంటి ఉన్నవాడు, పరిశుద్ధుడు, కరుణామయుడు, రక్షకుడు, మృత్యుంజయుడి దేవుణ్ణి ఈ లోకానికి తీసుకొని వచ్చి మనందరి జీవితంలో కూడా ఉపకారాన్ని జరిపించడానికి, మనందరి జీవితంలో కూడా ఉపకారాన్ని సహాయం చేయడానికి, రక్షణ చరిత్రలో నిలిచిన ఒకే ఒక్క స్త్రీ, రక్షణ చరిత్రలో నిలిచిన ఒకే ఒక్క పవిత్ర మూర్తి అమ్మ మరియమాత. అవును ప్రియులారా, మరి మన జీవితంలో కూడా దైవాది దేవుని యొక్క ఉపకారమును, అటువంటి ఉన్నవాడిని, పరిశుద్ధుడు, కరుణామయుడు, రక్షకుడు, మృత్యుంచేటువంటి దేవుణ్ణి మన జీవితంలో అనునిత్యము కూడా ఉపకారము జరిపిస్తున్న పవిత్రమూర్తి మన అమ్మ సాగర మాత, మన అమ్మ మరియమాత. మరి అటువంటి మరియ తల్లి గుడికి వచ్చిన మీరందరూ కూడా, సాగర మాత సన్నిధికి వచ్చిన మీరందరినీ కూడా మరియ తల్లి విజ్ఞాపన ప్రార్థన వేడుల ద్వారా
దేవాది దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు. అందుకే ఆదిలో ఒక పదం పలికింది, ఆ పదమే గలం తిప్పింది, ఆ గలమే నవ అవతారం ఎత్తింది, ఆ నవ అవతారమే ఇమ్మానువేలు యేసుక్రీస్తు ప్రభు. అటువంటి యేసుక్రీస్తు ప్రభు, అటువంటి ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మరి అటువంటి దేవుణ్ణి మనందరితో ఉంచడానికి, అటువంటి దేవుణ్ణి మనందరి మధ్య ఉంచడానికి రక్షణ చరిత్రలో దోహదపడిన పవిత్రమూర్తి మన మరియ తల్లి. అందుకే మన జీవితంలో మరియ తల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. మన జీవితంలో మరియ తల్లి పాత్ర ఎంతో అమూల్యమైనది. అందుకే అమ్మ అను మాటలోని కమ్మదనం, మరియమ్మలోని మంచితనం ఎంత చెప్పినా తీరనిది, ఏ నోట పలికినా తరగనిది, మమతానురాగానిది, బంగారునిది, మరియనిది. మరి ఈనాడు మనందరం కూడా ఆ యొక్క మరియ తల్లి ప్రార్థన విడుదల ద్వారా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి అసలు ఎవరు ఈ మరియమ్మ? ఎవరు ఈ మరియమ్మ? మనము పాత నిబంధన గ్రంథం నుండి నూతన నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దావీదు విజయ గోపురము కంటే ఎత్తైన శిఖర కోట మరియా, యుదీదు వలె శత్రు శిబిరములో విజయ పదం వైపు నడిపించేది మరియా, ఎస్తేరు వలె తన ప్రజల కోసము నిరంతరం ప్రార్థన చేసేది మరియా, సూర్యుని కాంతితో ఉదయించే వెలుగు తార మరియా. మరి అటువంటి మరియ తల్లి ప్రార్థన విడుదల మన జీవితంలో ఖచ్చితం ప్రియులారా. 5వ యోగమి జేమ్స్ సీఎం గారు ఈ విధముగా తెలియజేస్తూ ఉంటారు. మానవుడు చంద్రునిపై అడుగు పెట్టడం ఆశ్చర్యం, కానీ దేవుడే మానవుడై మన మధ్యన జన్మించడం అద్భుతం. అవును ప్రియులారా, మానవుడు చంద్రునిపై అడుగు పెట్టడం ఆశ్చర్యకరం, కానీ దేవుడే మానవుడై మన మధ్యన జన్మించడం అద్భుతం. మరి అటువంటి అద్భుత కార్యాన్ని, అటువంటి గొప్ప కార్యాన్ని మనందరి జీవితంలో మనందరినీ కూడా ఒక సహ రక్షకులుగా ఉంటూ పాపపు జీవితం నుండి పుణ్య జీవితానికి, చీకటి జీవితం నుండి వెలుగైన జీవితానికి, చెడు జీవితం నుండి మంచి జీవితానికి, అధర్మ మార్గములున్న మనందరినీ కూడా ధర్మ మార్గములో నడిపించడానికి ఎల్లప్పుడూ కూడా దోహదపడుతున్న స్త్రీ అమ్మ మరియ మాత. అందుకే పిల్లారా, మనం ఎల్లప్పుడూ చూస్తున్నాం మరియ తల్లి జీవితం నీకు నాకు ఒక ఆదర్శదాయకం కావాలి. మరియ తల్లి జీవితం నీకు నాకు ఒక గొప్ప సుమార్తగా కావాలి. ధనమే దైవముగా భావించే ఈ లోకములో దైవమునే ధనముగా భావించి జీవించిన స్త్రీ అమ్మ మరియ మాత. పిల్లారా, ధనమే దైవముగా భావించే ఈ లోకములో దైవమునే ధనముగా భావించి జీవించిన స్త్రీ మరియ తల్లి. మరి చూడండి, ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలాసార్లు మనము దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాము పిల్లరా? చెప్పండి మీరు. ఈ లోకంలో మనము దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను ఎవరికి ఇస్తున్నాము? దేనికి ఇస్తున్నాము? డబ్బు. దేవుని కంటే ఎక్కువ ప్రాముఖ్యతను డబ్బుకి ఇచ్చి ఆ పచ్చ నోటుతోనే మనం జీవిస్తున్నాం ప్రియులా. ఒక మాటలో చెప్పాలంటే, నువ్వు ఈ లోకంలో జన్మించినప్పటి నుండి నువ్వు చివరికి చనిపోయేంత వరకు కూడా నీ జీవితము ఈ పచ్చ నోటుతోనే పోతుంది. కానీ పరిశుద్ధ ఆలయానికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, యేసయ్యా నీ కృప నాకు చాలు అంటూ నువ్వు ప్రార్థిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నీవు నీ జీవితాన్ని ఎక్కువ సమయము దేనితో గడుపుతున్నావు ఆలోచించు. తల్లి గర్భము నుండి భూగర్భము చేరే వరకు, ఉయ్యలో ఉన్న నీవు ఊపిరిపోయేంత వరకు నీ జీవితము దేనితో ముడిపడి ఉంది? మాంసపు ముద్దుగా ఉన్న నీవు మట్టి ముద్దుగా అయ్యేంత వరకు
నీ జీవితము దేనితో ముడిపడి ఉంది? ఆలోచించు ప్రియమైన విశ్వాసులారా. నీ జీవితం బహుశా డబ్బుతో ముడిపడి ఉండవచ్చు, కానీ మరియ తల్లి జీవితం చూసినట్లయితే ఆమె ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క అడుగులు జాడలు నడిచిన గొప్ప పవిత్రమూర్తి. ఇంకా మనం చూసినట్లయితే ప్రియమైన విశ్వాసులారా, లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం తెలియజేస్తుంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు చదువుగాక అని మరియ తల్లి ఆనాడు చెప్పింది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాకని మరియ తల్లి చెప్పింది పిల్లారా. మరి ఈనాడు నీ జీవితంలో, మనందరి జీవితంలో ఎవరి చిత్తమో జరగాలని కోరుకుంటున్నాం. ఆత్మ పరిశీలన చేసుకో అన్నాడు మరియ తల్లి తన యొక్క జీవితాన్ని దేవునికి సంపూర్తిగా అర్పించింది. కష్టాలకు కలవరపడక, కన్నీటికి కదలిపోక కడవరకు జీవించడమే జీవితం. కష్టాలకు కలవరపడక, కన్నీటికి కదిలిపోగా కడవరకు జీవించడమే జీవితం. మాట ఇచ్చి మరిచిపోయే వారికైతే కష్టమేమి కాదు, కానీ మాట కోసం మరణం వరకు సిద్ధపడేవారు కష్టాలు పాలు అవ్వడం ఖాయం. అదే మరియ తల్లి జీవితంలో అక్షరాల జరిగింది. అన్నాడు గాబ్రియేలు దేవదూత వచ్చి శుభవర్తమానం చెప్పినప్పుడు ఆమె అంగీకరించింది. అన్నాడు అంగీకరించడంతో అయిపోయిందా? సై అంటే సరిపోతుందా? సందేహమును సైతము సాహసముతో తీసుకొని బాధలను సైతము కూడా బాధ్యతతో తీసుకొని యేసయ్యా నీ కృప నాకు చాలు అంటూ దేవుని చిత్తానికి శిరస్సు వహించిన పవిత్రమూర్తి మరియ తల్లి పిల్లారా. ఆమె జీవించిన ప్రతి క్షణం కూడా, జీవించిన ప్రతి రోజు కూడా దేవుని మీద ఆధారపడి జీవించింది. ఆమె దేవుని చిత్తానికి శిరస్సు వహించింది. మరి మన జీవితంలో మనము ఎవరి చిత్తము జరగాలని కోరుకుంటున్నాము? మరి తల్లి వలె వినయవంతమైన జీవితముతో యేసయ్యా నీ కృప నా కుటుంబ దాంపత్య జీవితంలో, నీ కృప నా యొక్క వివాహ బంధములో జరగాలని నేను కోరుకోవాలి పిల్లారా. చాలాసార్లు మానవ బలహీనత వలన మనమందరం కూడా దేవుని చిత్తానుసారం జీవించకుండా నా చిత్తమే నా కుటుంబ దాంపత్య జీవితంలో జరగాలి, నా మాటే నా జీవితంలో జరగాలని కోరుకుంటూ దేవునికి దూరముగా జీవిస్తున్నాం. కానీ మరియ తల్లి జీవితాన్ని చూడు, గొప్ప సుమాతృకవంతమైన జీవితం. నువ్వు జీవించే 60, 70, 80 సంవత్సరాల కాల వ్యవధిలో 365 రోజులలో 52 వారాలలో 12 నెలలలో 8,760 గంటల నిమిషాల కాల వ్యవధిలో 5,25,600 నిమిషాలలో నీవు దేవునికి ఆమోదయోగ్యమైన బిడ్డగా జీవిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకో. ఇక మనం చివరిగా చూస్తున్నాం మరియ తల్లి పాత్ర మన జీవితంలో ఇంకా గొప్ప ఆనందదాయకం. సాక్షాత్తు క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగిన అన్ని రక్షణ ఘట్టాలను మరియ తల్లి మాత్రమే చూసింది. ఇలా ఈ లోకంలో నీవు నేను ఉన్నావా? క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఉన్నారా? లేదు. క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు శిష్యులు ఉన్నారా? లేదు. వాళ్ళు సగంలో వచ్చారు, సువార్త పరిచయం చేసి సగంలో చెల్లాచెదురు వెళ్ళిపోయారు. జోజఫ్ గారు ఉన్నారు, కానీ జోజఫ్ గారు కాలక్రమేణా చనిపోయారు. కానీ క్రీస్తు ప్రభుని జీవితంలో జరిగిన అన్ని రక్షణ ఘట్టాలను, అన్ని మహిమ ఘట్టాలను ఈ రక్షణ చరిత్రలో చూసిన ఒకే ఒక్క స్త్రీ మరియ తల్లి మాత్రమే. ప్రియులారా, క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పటి నుంచి తాను శిలువ శ్రమను అనుభవించి పెరిగి పెద్దవాడై సువార్తను బోధించి శిలువ శ్రమను అనుభవించి తాను కల్వరిలో మరణించి పునరుద్ధారమై మోక్షారోహణమై పెంతెకోస్తు దినం వరకు కూడా రక్షణ చరిత్రలో నిలిచిన
ఒకే ఒక్క పవిత్ర మూర్తి అమ్మ మరియ మాత. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, ఈనాడు పరిశుద్ధ సాగర మత పుణ్యక్షేత్రానికి వచ్చిన సమయంలో దేవాది దేవుడు నీ కుటుంబాన్ని, మీ బిడ్డలను హేరళముగా ఆశీర్వదిస్తున్నాడు. అమ్మ సాగర మత పుణ్యక్షేత్రానికి వచ్చిన మీ అందరి విన్నపములను మరియ తల్లి ప్రార్థన వేడుకల ద్వారా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మరి మనమందరం కూడా మరియ తల్లి మనందరికీ చూపించిన రక్షణ మార్గములు పయనిస్తూ నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రగతి బాటలో నడుద్దాం. తద్వారా దేవాతి దేవుడు మనందరినీ కూడా హేరళంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుని మహిమల కొరకు, మన ప్రయోజనం కొరకు, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకు నీ కరుణ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణలతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మేము అడుగు సహాయం మాకు ఎల్లప్పుడూ లభించి మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఏ చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా
సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యను తెచ్చి మాకు ఉత్థానమును అనుగ్రహించెను. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందరి భగవంతులను ఆనంద పరవశమైన భక్తి జ్వాలలను ఏకీభవించి మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి మేము దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిత్యముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారులను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజల నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమగమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి స్తుతి
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. ఆ విధమునై భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీ కృప చాలును, నీ ప్రేమ చాలును, నీవు నాకు తోడుంటే చాలును యేసు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు నీవు వేచియుండుము, నీవు వేచియుండుము. కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరణమే చేయని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచేయు. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగీయ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మరి ముఖ్యముగా ఈనాడు పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించి ఈ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. మీ పవిత్రాత్మ అనుగ్రహంతో, మీ పవిత్రాత్మ ఫలములతో దీవించండి ప్రభువా. పూజలు సమర్పించిన వీరి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి తండ్రి. కుటుంబంలో అందరికీ మంచి ఆయు ఆరోగ్యం ప్రసాదించండి ప్రభువా. గురుశ్రీ అశోక్ గారిని దీవించండి తండ్రి. ఈ కుటుంబ సభ్యులందరినీ దీవించండి ప్రభువా. మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయను. తాను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ దివ్య బలి పూజలు సమర్పించి వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి.
ఆలకించండి తండ్రి. నీ కనికరం ముందు చెప్పిన వారందరినీ జ్ఞాపకించుకున్నాము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియకు మరియ మాతతోనూ ఆమె భర్తయకు పునీత యోసేపుతోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమునుడు మా యొక్క తండ్రి, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము ఎట్టి కలతల నుండి గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచ్చిన మా ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె లోక పాపములను పరిహరించుటకు మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె పాపములను పరిహరించుటకు మాకు దయచేయండి. సర్వేశ్వరుని గొర్రె లోక పాపములను పరిహరించుటకు మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నీకు ప్రవేశించడానికి నేను పాత్రుడను కాను. కానీ నీ యొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తు శరీర రక్తములు మనల్ని తీర్చుకుని చేర్చును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రియ సహోదరుని సహోదరులారా, గమనించండి, దివ్య సప్రసాద విందులో కేవలం కథోలికులు మాత్రమే పాల్గొనాల్సిందిగా మనవి చేస్తున్నాం. అనగా వేరే సంఘస్థులు కానీ ఇంతలో ఉన్నట్లయితే మీరున్నటువంటి సన్నిధానంలో కూర్చోవలసిందిగా తెలియపరుస్తున్నాం. కేవలం కథోలికులు మాత్రమే ఈ యొక్క ఆత్మీయ విందులో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఏదో పులకింత
వివరముగా ప్రార్థించే వేళ ప్రభుని భోజనే వివరముగా ప్రార్థించే వేళ ఆత్మబలముకై అభిషేకులు నాకు అందించే వేళ ఆత్మబలముకై అభిషేకులు నాకు అందించే వేళ నేను స్వీకరించు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీరిన పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీరిన పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రభుని కరుణ మారిన ఈ వేళ ప్రభుని కరుణ మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీర పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత క్రీస్తునాథుని యందు మిగిలి పిల్లలు సహోదరి సహోదరులారా, సాగర మాత తల్లి భక్తులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. అందరూ కూడా ప్రియమైన విశ్వాసులారా, ప్రతి శనివారం సాయంత్రం 5:30 గంటలకు పరిశుద్ధ జపమాల, 6 గంటలకు పరిశుద్ధ దీవి బలి పూజ జరుగుతుంది. అదేవిధముగా ప్రతి శనివారం సాయంత్రం మన పరిశుద్ధ సాగరమాత పుణ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం జరపబడును. ప్రతి శనివారం సాయంత్రం దివ్యబలి పూజ అయిపోయిన తర్వాత మన సాగరమాత పుణ్యక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం జరపబడును. కావున ప్రియమైన విశ్వాసులారా, ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్గొనండి. మరి ముఖ్యంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ఇచ్చిన వారు సాగర్ రెడ్డి, సురేఖ. ఈ యొక్క దంపతులను దేవుడు ఆశీర్వదించాలని మనమందరం కూడా ప్రార్థిస్తూ వారిని కరతాళతో అభినందించుదాం. అదేవిధముగా మీరు కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పుట్టినరోజు సందర్భముగా, వివాహ వార్షికోత్సవం సందర్భముగా, కుటుంబం మరణించిన వారి వర్ధంతి సందర్భముగా మీరు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని చేయవచ్చు. ఈ అన్నదాన కార్యక్రమానికి అయ్యే ఖర్చు 5,000 రూపాయలు. ఒకవేళ ఈ 5,000 రూపాయలు ఒక కుటుంబం వాళ్ళు ఇవ్వలేని సమయంలో 2 కుటుంబాలు బంధుమిత్రులు కలిసి 2,500 చొప్పున ఇద్దరు కలిపి ఇవ్వవచ్చు. ఒకవేళ ఒక కుటుంబం సభ్యులు 3,000 రూపాయలు ఇవ్వచ్చు. ఇంకా బియ్యం, కందిపప్పు, నూనె, ఇతర సామాగ్రి రూపంలో కూడా మీరు దైవాది దేవుడు మీకు వసగిన దాన్ని బట్టి మీరు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. పూజ అయిపోయిన తర్వాత దయచేసి ఏమైనా ఉన్నట్లయితే మీ యొక్క పేర్లను విచారణ గురువు దగ్గరికి వెళ్ళి నమోదు చేయించుకోవాల్సిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుచు ఉన్నాను. రేపు ఉదయం ఆదివారం 7:30 గంటలకు పరిశుద్ధ జపమాల, 8 గంటలకు పరిశుద్ధ దివ్యబలి పూజ. దివ్యబలి పూజ అయిపోయిన వెంటనే సాగరమాత పేరు ప్రదక్షిణ. 11 గంటలకు స్తుతి ఆరాధన, స్వస్థత ప్రార్థనలు. 11:30 గంటలకు 2వ దివ్యబలి పూజ జరుగును. కావున పిల్లారా, అందరూ
అందరూ కూడా గుర్తుంచుకోండి, రాత్రిపూట మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, సమాజ దూరం పాటిస్తూ మరి ముఖ్యంగా మీ వస్తువులను భద్రముగా ఉంచుకోండి. అందరూ కూడా చివరి ఆశీర్వాదంలోకి ప్రారంభించున్నాం. దీవి బలి పూజ అయిపోయిన వెంటనే అన్నదాన కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుచున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారము భుజించిన మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యకైన మరియమాత, సాగరమాత స్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యముందు యోగ్యమైన విధముగా సహకరించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సాగర మాత ప్రార్థన. ఓ మరియా, ఓ జేసుని మాత, మా తల్లి ఆత్మ శరీర వ్యాధి బాధలతో పాపమలినమైన హృదయాలతో మీ దరి చేరిన మీ బిడ్డలమైన మమ్ము దయతో వీక్షించుమని దీనతతో మిమ్ము ప్రార్థించుచున్నాము. నిర్మల జనైన మీరు సకల మానవ మాతయ్య ఉన్నారు. దయా ప్రేమ గల తల్లి, పాపులకు శరణమా, కష్టపడు వాళ్ళకు ఆదరువా, పరమ పవిత్ర జనని సాగరమాత మిమ్ము ప్రార్థించుచున్నాము. మా జీవితాంతమున మీ దివ్య కుమారుడైన యేసుని పరలోక రాజ్యమున ప్రవేశింప అవసరమైన దివ్య వెలుగును మాపై ప్రసరింపజేయండి. ఈ జీవన యాత్రలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించండి. సంభవించు సకల కీడుల నుండి అనారోగ్యముల నుండి మమ్ము కాపాడండి. మమ్ము మీ దివ్య కుమారుని సాన్నిధ్యమునకు చేర్చండి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. విశిష్ట ఆశీర్వాదములకై మీ శిరమును వచ్చి ప్రార్థించండి. పరిశుద్ధ కన్య మరియమ్మ ద్వారా జన్మించిన దైవ కుమారుడు కనికరముతో మానవాళిని రక్షించును. ఆయన మీకు అపార స్వర్గ సంపదలతో నింపునుగాక. మరియ మాత ద్వారా జీవిత కథను పొందాలైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాత మహోత్సవముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందము
భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. అలవాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నా. ఆహారం లేక అలవాడు బిడ్డల వలె అనాథులుగా తిరుగాడుచున్నా. నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి, నీ వలె దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మలు దీవింప తీరువమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించుము మా మరియా, పరమేశులను ఈ భూమిలో. పరిశుద్ధమైనటువంటి పాపగారి తలంపు తలచినట్లు నెరవేరినట్లు మన విచారణ గురువులు మరియు చేపట్టినటువంటి పనులన్నింటినీ తల్లి సాగరమాత దీవించాలని, సేవ చేస్తున్నటువంటి మరి కన్యాశ్రీలను బ్రదర్లందరినీ కూడా తల్లి సాగరమాత దీవించాలని, తల్లి చెంతకు చేరవచ్చిన ప్రతి విడమలను ఆలకించి తల్లి సాగరమాత వారి వలను ఆలకించి వారిని తోడు నీడగా ఉండాలని, పరలోకమందున మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఇంటను మాకు నీటిని అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దైవవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు అని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె పితకును పుత్రునకు పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్ర మహిమలు కలుగును గాక. పరిశుద్ధ సాగరమాత, పరిశుద్ధ సాగరమాత, పరిశుద్ధ సాగరమాత, పిత పుత్ర పవిత్రాత్మ నామమున